అందరికీ కొత్త క్రైమ్ స్టోరీలోకి స్వాగతం. ఈ కథ పేరు సరిహద్దు. రచన వాణిశ్రీ గారు. చదువుతున్నది దేవి. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దామా? అంకుల్ అని తలుపు తట్టాడు రాజబాబు. జేమ్స్ తలుపు తీశాడు. ఎదురుగా రాజబాబు కనిపించాడు. వాడి చేతిలో ఒక హాట్ డిష్ ఉంది. ఏందిరా రాజు అన్నాడు. పిన్ని పంపింది, చేపల కూర. నిన్ననే కదా క్రిస్మస్ అని బిర్యానీ వండింది, మళ్ళీ తెల్లారి చేపల కూర ఎవరు తెచ్చారు? భుజంగా అంకుల్ చెప్పాడు రాజబాబు. జేమ్స్ ముఖంలో రంగులు మారాయి. డిష్ తీసుకొని తలుపేసుకున్నాడు. దేనికి? నేను జాలేదేమో ఆ భుజంగంగాడిని తగులుకుంది అనుకొని పళ్ళు కొరుక్కున్నాడు జేమ్స్. రాధమ్మదిన అంటూ తలుపు తట్టింది సూరమ్మ. అప్పుడు ఉదయం 11 గంటలు. సూరమ్మ ఇంటికి చుట్టం వచ్చాడు. కాఫీ పొడి నిండుకుంది. రాధారాణి రోజుకి 4 సార్లు కాఫీ తాగుతుందని తెలుసు. కాఫీ పొడి అడగడానికి వచ్చింది పాపం. ఘోరమైన దృశ్యాన్ని తాను చూడబోతోందని అప్పుడు ఆమెకు తెలియదు. తలుపు తెరుచుకుంది. సూరమ్మ చొరవగా లోపలికెళ్ళింది. వంటగదిలో రాధారాణి లేదు, పెరట్లోనూ లేదు. ఎక్కడికి వెళ్ళిందబ్బా అనుకుంటూ పడగది వైపు వెళ్ళింది. అంతే, కెవ్వున్న కేక పెట్టింది సూరమ్మ. మంచం మీద రాధారాణి నెత్తుటి మడుగులో పడి ఉంది. ఎవరో గొంతు కోసి హత్య చేశారు. సూరమ్మ భయంతో వణికిపోతూ వీధులకు పరిగెత్తి కేకలెట్టింది. ఇరుగు పొరుగు ఆడవాళ్ళు అక్కడ చేరారు. పెద్ద వడ్లపూడిలో హత్య జరిగిందనే సమాచారం అందగానే పోలీస్ ఇన్స్పెక్టర్ రంగనాయకులు, ఎస్ఐ గోపాలు కానిస్టేబుల్ని తీసుకొని బయలుదేరాడు. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉన్న డాబా ఇల్లు. అక్కడ జనం చేరున్నారు. రంగనాయకులు గదిలోకి వెళ్ళి చూశాడు. హతురాలు రాధారాణి వెల్లికిలా పడుంది. గొంతు కోసి చంపారు. రాధారాణి భర్త శేషయ్య విచారంగా కూర్చునున్నాడు. పంచనామా ముగించి రిపోర్ట్ కోసం శవాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శేషయ్య గారు చెప్పండి, పట్టపగలు హత్య చేశారంటే మీకెవరో శత్రువులు ఉండే ఉండాలి కదా అడిగాడు ఇన్స్పెక్టర్. మాకు శత్రువులు ఎవరూ లేరండి అన్నాడు శేషయ్య. బాగా ఆలోచించి చెప్పండి. మీకు విరోధులు ఎవరూ లేకపోవచ్చు. మీ భార్యకి ఎవరైనా ఉన్నారేమో జ్ఞాపకం చేసుకోండి. శేషయ్య తల వంచుకొని ఉండిపోయాడు. పెద్దవడ్లపూడిలో పోలీసులు చేసిన ఎంక్వైరీలో చాలా విషయాలు బయటపడ్డాయి సుధారాణి గురించి. సుధారాణిని శేషయ్య తన మొదటి భార్య చనిపోయిన తర్వాత రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమె పుట్టిల్లు బీర్రా ఊరు. చాలా పేద కుటుంబం. 25 ఏళ్లు దాటిపోయినా ఆమెకు పెళ్లి చేయలేకపోయారు ఆమె తల్లిదండ్రులు. అప్పుడు శేషయ్య సంబంధం కుదిర్చారు. వయసులో చాలా తేడా ఉన్నా గతిలేక పెళ్లి చేశారు. 2 ఆడపిల్లలు కూడా పుట్టారు. మొదటి భార్యకు ఒక కొడుకున్నాడు. వాడే రాజబాబు. తల్లి చనిపోయిన తర్వాత మేనమామ తీసుకెళ్లి కొంతకాలం పెంచాడు. రాజబాబుకి 10 ఏళ్ల వయసు వచ్చాక శేషయ్య తన కొడుకుని ఇంటికి తీసుకొచ్చాడు. అది రాధారాణికి ఇష్టం లేదు. వాడిని బడికి పంపకుండా గొడ్డి చాకిరీ చేయిస్తుంది. తిడుతుంది, కొడుతుంది. గేదెలను మేపుకు రమ్మని పంపుతుంది. తిండి కూడా సరిగ్గా పెట్టదు. తన 2 కూతుళ్లను మాత్రం చక్కగా పంపిస్తుంది. అది బస్సులో. ఆమెకు జేమ్స్ అనేవాడితో అక్రమ సంబంధం ఉంది. అతడు టైలర్, ఒంటరిగా ఉంటాడు. వాళ్ళిద్దరి సంగతి ఊరందరికీ తెలుసు. పల్లెటూళ్ళలో ఇలాంటివి రహస్యంగా దాగవు. శేషయ్యను ఇన్స్పెక్టర్ స్టేషన్కి పిలిపించాడు. నీ భార్యకు టైలర్ జేమ్స్తో సంబంధం ఉందని తెలిసింది. ఆ విషయంలో మీరేమైనా మీ భార్యను కట్టడి చేశారా? సంబంధం మానుకోమని బెదిరించారా? ప్రశ్నించాడు రంగనాయకులు. బెదిరించిన మాట నిజమే, కానీ వాడు హత్య చేసి ఉండడు సార్. ఎందుకంటే వాడికి ఏదైనా కోపం ఉంటే నా మీద ఉండాలి, కానీ నా భార్య మీద ఎందుకుంటుంది? నాకైతే జేమ్స్ మీద అనుమానం లేదండి చెప్పాడు శేషయ్య. శేషయ్య న్యాయంగానే చెప్పాడని ఇన్స్పెక్టర్కి అనిపించింది. శేషయ్య కొడుకు రాజబాబును ప్రశ్నించాడు ఇన్స్పెక్టర్. వాడికి 14 ఏళ్ళు. తాను ఆ రోజు పొద్దున్నే గేదెలను కాలవ ఒడ్డునే మేపడానికి తీసుకుపోయాను అని అన్నాడు. పిన్ని చెద్దన్న కట్టిస్తుంది. మధ్యాహ్నం అది తిని సాయంకాలం ఇంటికి చేరుకుంటాను. రోజు చేసే పని అదే. అంతకుముందు తెల్లారుతూనే పాలు తీస్తుంది పిన్ని. వాటిని క్యాన్లో తీసుకెళ్లి డైరీ సెంటర్లో పోసొస్తాడు. రాజబాబు తన దినచర్య గురించి వివరించాడు.
మీ పిన్నిని ఎవరు చంపుంటారు? నీకెవరి మీదైనా అనుమానం ఉందా? జేమ్స్ మీద అనుమానం ఉందండి. ఎందుకు? మా పిన్ని వాడి దగ్గరికి పోవడం తగ్గించిందని కోపం అండి. ఎందుకు? కాలువల మీద పని చేస్తాడు చూడండి భుజంగమని, ఆయన మా ఇంటికి వస్తున్నాడని జేమ్స్కి కోపం అండి చెప్పాడు రాజబాబు. రంగనాయకులకి ఏదో క్లూ దొరికినట్లు అనిపించింది. రాధారాణికి చాలా కాలంగా జేమ్స్తో సంబంధం ఉంది. ఆమెకి కొత్తగా పంట కాలువ మీద పనిచేసే భుజంగం పరిచయం అయ్యాడు. రాధారాణి ఇద్దరిని ఆడిస్తూ పబ్బం గడుపుకుంటోంది. జేమ్స్కి అది సహించరాని విషయమే. జేమ్స్ని స్టేషన్కి పిలిచి తనదైన శైలిలో విచారించారు పోలీసులు. అతడు లబోదిబోమని ఏడ్చాడు. తనకు ఏ పాపం తెలియదని మొత్తుకున్నాడు. రాధారాణితో అక్రమ సంబంధం నిజమేనని ఒప్పుకున్నాడు. భుజంగా ఆమె కోసం వస్తాడని రాజబాబు చెప్పాకే తెలిసింది అని అన్నాడు. తనకు ఆమె మీద కోపం ఉంది కానీ హత్య చేసింది మాత్రం తాను కాదని ఒట్లు పెట్టుకున్నాడు. హత్య చేసేంత కోపం ఉంటే ఆమె భర్తకే ఉంటుంది. పరువు పోతుందని ఫీలే అతడే చంపి ఉంటాడు అన్నాడు జేమ్స్. రాధారాణి మాకు దూర బంధువు. ఎప్పుడన్నా వెళ్ళి పలకరిస్తూ ఉండేవాణ్ణి. నాకు ఎవరైనా చేపలు తెచ్చిచ్చినప్పుడు ఇస్తూ ఉండేవాణ్ణి. అంతే సార్. నాకు ఆమెకు అక్రమ సంబంధం ఏమీ లేదు. నా భార్య పిల్లలు మంగళగిరిలో ఉంటారు. నేను డ్యూటీ మీద ఊళ్ళు తిరుగుతూ ఉంటాను. రాధారాణి హత్యకు గురైందని తెలిసి చాలా బాధపడ్డాను. ఇంతలోనే ఇందులోకి నా పేరు రావడం మరీ దారుణం సార్. నాకేం సంబంధం లేదు చెప్పాడు భుజంగం. సార్, హత్యకు ఉపయోగించిన వెపన్ దొరకలేదు. ఆ ఇంట్లో బయట వాళ్ల వేలిముద్రలు ఏవీ లేవు. నా అనుమానం రాధారాణి భర్త మీదే ఉంది చెప్పాడు ఎస్ఐ గోపాల్. ఇన్స్పెక్టర్ ఆలోచనలో పడ్డాడు. హత్య కేసులో ఇంతవరకు ఎవ్వరినీ అరెస్టు చేయలేదు. విచారణలోనే రోజులు గడుస్తున్నాయి. ఎవరైనా దొరికారా అంటూ ఎస్పీ ఫోన్ చేసి షంటుతున్నాడు. ఆధారాలు లేకుండా ఎవరి మీద కేసు పెట్టి కోర్టుకు పంపితే ఏం లాభం? డిఫెన్స్ లాయర్ అడిగే ప్రశ్నలకు తమ దగ్గర జవాబు ఉండదు. కేసు కొట్టేస్తారు. సార్, రాధారాణిని హత్య చేసే అవసరం శేషయ్యకే ఉంది. జేమ్స్ ఒంటరివాడు. పైగా రాధారాణి వల్ల సుఖం పొందుతున్నాడు. ఆమెను చంపితే వాడికేం లాభం? పోనీ డబ్బు కోసం వాడిని పీడించే అవసరం రాధారాణికి కూడా లేదు. పొలం ఉంది, పాడి మీద ఆదాయం ఉంది, స్థితిమంతుల కుటుంబం. భర్త దగ్గర దొరకని సుఖం కోసం జేమ్స్ దగ్గరకు పోతోంది కానీ డబ్బు కోసం కాదు కదా. ఆమె భర్త శేషయ్యకు పరువు ప్రతిష్టల సమస్య. ఎంత చెప్పినా అక్రమ సంబంధం వదులుకోవడానికి ఇష్టపడి ఉండదు. ఇక గత్యంతరం లేక అతడే తన భార్యను హత్య చేసి ఉంటాడు అన్నాడు ఎస్ఐ. పెదవడ్లపూడి ఊళ్ళో వాళ్ళు కూడా శేషయ్యని అనుమానిస్తున్నారు. లేకపోతే రాధారాణిని చంపవలసినంత కోపం ఎవరికి ఉంటుంది? ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడని శేషయ్య చంపుంటాడు. అందుకే ఆధారాలు దొరకలేదని పోలీసులు నిర్ణయించుకున్నారు. శేషయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు ఫైల్ చేసి కోర్టుకు పంపడమే తర్వాయి. భార్యను చంపినందుకు శేషయ్యకు జైలు శిక్ష తప్పదు. పాపం, పిల్లల పరిస్థితి ఏంటో అనుకుని జాలి పడుతున్నారు జనం. కొత్తగా కట్టించిన డాబా ఇల్లుంది. పాడి పశువులున్నాయి. ధాన్యం పండే పొలం కూడా ఉంది. ఏం లాభం? పిల్లలే అనాథలయ్యారు. దిక్కులేని బ్రతుకే కదా. ఉదయం 10 గంటలకు పోలీస్ స్టేషన్కి వచ్చాడు రాజబాబు. వాడి చేతిలో గుడ్డ సంచి మాత్రమే ఉంది. ఎవరు కావాలి అని అడిగాడు గేట్ దగ్గరున్న సెక్యూరిటీ గార్డ్. ఇన్స్పెక్టర్ అంకుల్ అన్నాడు. ఎందుకు? ఏ ఊరినిది? పెదవడ్లపూడి. ఇన్స్పెక్టర్ అంకుల్తో మాట్లాడాలి. ఆ ఊరి పేరు చెప్పగానే అతడికి అర్థమైంది. రాధారాణి హత్య కేసులో తన తండ్రి స్టేషన్లో ఉన్నాడు. వీడు అతన్ని కలవడానికి వచ్చాడని. రాజబాబు నేరుగా ఇన్స్పెక్టర్ రంగనాయకుల దగ్గరికి వెళ్ళాడు. ఏంటి బాబు ఇలా వచ్చావు? మీ నాన్నను చూడ్డానికా అన్నాడు రాజబాబుతో. రాజబాబు తల అడ్డంగా ఊపాడు. సంచిలో నుంచి కొడవల్ని తీశాడు. అది రక్తపు మరకలతో ఎండిపోయి ఉంది. సార్, మా పిన్నిని నేనే చంపాను స్థిమితంగా చెప్పాడు. పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపోయాడు రంగనాయకులు. రాజబాబుని యగాదిగా చూశాడు. సన్నగా రివటలా ఉన్న ఈ 14 ఏళ్ల కుర్రాడు కొడవలతో గొంతు కోసి హత్య చేస్తాడా? నాకు చదువుకోవాలని ఉందండి. మా అమ్మమ్మ ఊళ్ళో బడికి పోయేవాడిని. మా నాన్న నన్ను తీసుకొచ్చేసాడు ఇక్కడికి. మా పిన్నికి నేనంటే కోపం. నన్ను
గొడ్లు మేపుకొని రమ్మంది. పశువుల చావడిలో పేడ ఎత్తి కడగమంటుంది. తిండి కూడా సరిగ్గా పెట్టదు. ఏదో చాడీ చెప్పి మా నాన్న చేత నన్ను తన్నిస్తుంది. జేమ్స్కి వండి పంపిస్తుందే కానీ నాకు పెట్టదు. ఊళ్ళో పిల్లలంతా నన్ను చూసి ఎగతాళి చేస్తున్నారండి. అరే, మీ పిన్ని జేమ్స్ దగ్గరికి పోతుందంట కదా అంటారండి. ఒక ఆయన నాకు చెప్పాడండి, మీ పిన్నికి ఎదురు చెప్పకు, ఏ పని చెప్తే ఆ పని చేసేయి. జేమ్స్తో సంబంధం గురించి ఎక్కడా వాక్కు, లేకపోతే నువ్వు వాళ్లకు అడ్డని చెప్పి నిన్నే చంపేస్తారని చెప్పారండి అన్నాడు చాలా అమాయకంగా. ఇన్స్పెక్టర్కి తల తిరిగింది వాడు చెప్పిందంతా విని. రాధారాణి తన సరిహద్దులను దాటిందని అతడికి అర్థమైంది. హింస ఎవరైనా ఎంతకాలమని సహిస్తారు? హద్దులు ఉంటాయి కదా. హద్దులు దాటితే ఎవరైనా తిరగబడతారు. పిల్లిని గదిలో పెట్టి కొడితే ఎదురు తిరుగుతుంది. సవతి కొడుకును ప్రేమగా ఆదరించాల్సిన రాధారాణి తన బాధ్యతను మార్చింది. వాడు ప్రేమ రాహిత్యంతో బాధపడ్డాడు. మొండిగా రాయిలా మారాడు. అందుకే హత్య చేశాడు. ఇన్స్పెక్టర్ రంగనాయకులు నెట్టొచ్చాడు. రాజబాబుని చూస్తే ఆయనకు జాలి కలిగింది. కానీ తాను మాత్రం ఏం చేయగలడు? కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే మీ స్నేహితులు బంధువులకి షేర్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. ఎండ్ స్క్రీన్లో ఇదివరకు చదివిన కథలు నవలలు ఉంటాయి, తప్పకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.